నమస్తే ట్రేడర్స్, ఒక ట్రేడ్ అనేది ఎంట్రీ తీసుకుంటున్నాం పుట్ సైడ్. ఫోమో ఎంట్రీస్ అవుతున్నాయి బాగా. కొంచెం డిస్కౌంట్ కోసం వెయిట్ చేయాల్సిందే, బట్ తీసుకున్నాం. ఎస్ఎల్ అనేది 20 పాయింట్స్ పెట్టేసాం. ఎస్ఎల్ ఆర్ టార్గెట్. ఈ మధ్య బ్యాంక్ నిఫ్టీ కొంచెం సైడ్ వేస్లో కనిపిస్తుంది. చూద్దాము, మనము ఎంట్రీ తీసుకోవడంతో సైడ్ వేస్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ, బుగ్గం అవుతాం మనం. ఏమన్నా మనది రియల్ ట్రేడింగ్ ఫ్రెండ్స్, లాస్ ప్రాఫిట్ మనకి సంబంధం లేదు. ఏదన్నా అప్లోడ్ చేస్తాం, రూల్స్ అనేవి అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. లాస్ వచ్చింది అని అప్లోడ్ చేయకుండా అవుతుందా, ఏదన్నా మీకు చెప్పాల్సిందే కాబట్టి మన జర్నీ అనేది చూపెడుతున్నాం. ఫస్ట్ ట్రేడ్లో అయితే 551 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ కొద్దిసేపు డిస్కౌంట్లో ఉంది ఇప్పుడు. ఇంకా సెకండ్ ట్రేడ్ వేరే ప్రీమియంలో అయితే ఎంట్రీ అయ్యాం. 57,100 పుట్ అయితే ఎంట్రీ తీసుకున్నాం. ఇందులో మనకి ఎస్ఎల్ అనేది చాలా చిన్నది. ఇలా డిస్కౌంట్ కోసం వెయిట్ చేస్తే మనకి ఎస్ఎల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. తీసుకోవడంతో ప్రాఫిట్లో అవుతున్నాము. బట్ చూద్దాము, ప్రాఫిట్లు ఉన్నంత మాత్రాన ప్రాఫిట్ అయితే మనది కాదు. మన రిస్క్ రివార్డ్ మనం ఫాలో అవుతాం కాబట్టి అట్లీస్ట్ 1800 ఎబో వస్తేనే నేను బుక్ చేస్తాను. అట్లీస్ట్ 1600-1700 అట్లా ఎబో రావాలి. ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా అక్కడ చూపెట్టేది మన ప్రాఫిట్ కాదు, ఆఫ్టర్ బుక్ చేసిన తర్వాతనే మన ప్రాఫిట్. సైడ్ వేస్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ అక్కడ. చూద్దాము, ఏ ట్రేడ్లో ఇట్లా లాస్ వస్తే మన డే అనేది క్లోజ్. నో ప్రాబ్లం, లాసెస్ అనేది కామన్, బట్ నేర్చుకోవాలి. అంటిల్ మెయిన్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఇదంతా మనము ఫీ పే చేసినట్టు. ఇప్పుడు 1 లాట్ ట్రేడింగ్ కాబట్టి మనం నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాము. ఇంకా కాస్ట్లో రన్ అవుతుంది ఇప్పుడైతే మనకి ట్రేడ్. ఓకే, ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. టోటల్ లాస్ వచ్చేసి 861. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.